ఫస్ట్ ప్రయారిటీ శరీరానికి. మనం బస్సు ఎక్కాం అనుకుందాం, ఒక మంచి చెప్పారు. మనం 10 మంది బస్సు ఎక్కాం, ఒకే సీటు ఉంది. నీ ముందు శరీరం ఏం చెప్తుంది? నువ్వే ముందు కూర్చో. నువ్వే వెళ్ళి కూర్చో అన్న. ఏంటి? అవునా కదా? అంటే నేను సుఖంగా ఉండాలనే చెప్తుంది శరీరం. కుటుంబంలో కూడా అంతే. నేను బాగుండాలి, నాకు నచ్చిన కూర, నాకు నచ్చిన విధంగా నేను ఉండాలి, నా కంటికి నచ్చినట్టుగా, నా చెవికి నచ్చినట్టుగా, నాకు ఇష్టమైన నేను ఉంటానండి, నీకెందుకు అనేటటువంటి ఒక రకమైనటువంటి పోరాటము ప్రతి ఒక్కరూ కూడా పోరాడతారండి. పోరాటాలన్నీ అక్కడే మొదలవుతాయని యాకోబు 4వ అధ్యాయంలో చెప్పాడు కదండి. మనిషి ఎందుకు పోరాడతాడంటే అతని యొక్క ఇష్టాలు నెరవేరాలని పోరాడతాడు. ఈ రోజున సంఘంలో కూడా చాలామంది వీటి కోసమే పోరాడుతున్నారండి. కానీ మన పోరాటం ఒకటే, వాయుమండలం దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు. ఇదే నిజమైన పోరాటం. హల్లెలూయా. ఏమండి, మనము దేవుడు ఇలాగా కోరుకుంటాడు. ఉదాహరణకి ప్రభువారు ఒకవేళ ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా, ఒక వ్యక్తికి దానం ఇవ్వకుండా, కేవలం నువ్వు ఖాళీగా ఉండు అని అంటే ఎంతసేపు ఖాళీగా ఉంటాడు చెప్పండి? పనిలో సమయం స్పీడ్గా అవుతుందా? ఖాళీగా ఉంటే సమయం స్పీడ్గా అవుతుందా? పనిలో ఉంటేనే అవుతుంది. అంతే కదండి. మీరు వంట పని చేస్తారు అనుకోండి, అప్పుడే 2 అయిపోయిందా, అప్పుడే 1 గంట అయిపోయిందా అనుకుంటారు. అదే మీరు మామూలుగా కుర్చీలు అలా కదలకుండా అలా కూర్చున్నారు అనుకోండి, టైం అసలు కదిలినట్టు అనిపించదు, ఎక్కడ ముళ్ళు అక్కడే ఉంటుంది. మీరు మీ మనసు పనిలో నిమగ్నం అయిపోయినప్పుడు మీ టైం ఆటోమేటిక్గా, ఇప్పుడు పనిలో ఉన్నా పని లేకపోయినా క్షణం అదే, నిమిషం అదే కదా. దానికి ఏమన్నా పనిలో ఉన్నామని బేగ వెళ్ళిపోయిందా? లేదండి. లేకపోతే ఖాళీగా ఉన్నామని అది కూడా ఖాళీగా లేట్గా నడిచిందా? లేదే. మరి ఎందుకని ఈ మార్పు కాలంలో లేదు, మనలో నీలోనే ఉంది. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, నీకు ఇష్టమైనట్టు జరుగుతుంటే కాలం స్పీడ్గా అవుతున్నట్టు అయిపోతుంది. నీకు ఇష్టం లేని రోజులు అనుకో, అంటే కొంచెం గడ్డు కాలం అనుకోండి, సమయం ఎలా ఉంటుందంటే నత్తనడగా నడుస్తుంటుంది.